శాశ్వతశాల ఇది నా యేసు నివసించశాల. ఈ ఉదయం దేవుని వాగ్దానం. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు మనకిచ్చిన లేఖన భాగం చదువుకుందాం. ఈ భక్తుడు అంటూ ఉన్నాడు, చూడండి 3వ మాట, ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. ఆయన పేరు నేనెత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా, అది నా హృదయంలో అగ్ని వలె మండుచు నా ఎముకలలోనే మూయబడినట్లున్నది. నేను ఓర్చి విసిగి ఉన్నాను, చెప్పక మానలేదు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ మనం చదువుకున్న మాటలో ఈ భక్తుడు అనుకున్నాడంట, దేవుని పేరే ఎత్తను, నేను ప్రకటించను, ప్రార్థన చేయను, పరిచర్య చేయను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని తన హృదయంలో అనుకున్నా అంట. ఎందుకు ప్రార్థన చేయను, ప్రకటించను, పరిచర్య చేయనని ఎందుకు అనుకుంటారు? ఏదైనా కష్టం వస్తేనే కదా ప్రార్థనకు వెళ్ళొద్దని ఇంటి వారు ఇబ్బంది పెట్టడమో, భర్తనో, భార్యనో, తల్లిదండ్రులు, అత్తమామలు, బంధువులు, స్నేహితులు, సేవకులు ఎవరో ఒకరు బెదిరిస్తూ ఉంటే ఈ ప్రార్థన వద్దు, ఈ వాక్యం వద్దు, ఈ దేవుడు వద్దు, ఈ పరిచర్య వద్దు, ఈ రక్షణ వద్దు, దేవుణ్ణి నమ్ముకోవడం వద్దు అనేటువంటి కష్టం వచ్చింది ఈయనకి. కష్టం వస్తే ఈయన కూడా తన హృదయంలో అనుకున్నా అంట, ఏమని? ఆయన పేరెత్తను, ప్రకటించను అని తన హృదయంలో అనుకుంటే ఎట్లుందంట అది? ఆ సిచ్యువేషన్ ఎట్లుందో చూడండి. అది నా హృదయంలో ప్రకటించను, ప్రార్థించను, దేవుని యొక్క మందిరానికి వెళ్ళను, సాక్ష్యం పలకను, అర్పణివ్వను, దేవుని బిడ్డగా నేను జీవించను అని తన హృదయంలో అనుకున్న తర్వాత ఆయన హృదయంలో ఏం జరిగిందంట? అది నా హృదయంలో అగ్ని వలె మండుచు నా ఎముకలలోనే మూయబడినట్లున్నది. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. చాలా మందికి ఈ క్రియ జరుగుతూ ఉంటుంది ప్రియులారా. చివరికి ఏమన్నాడు? చెప్పక మానలేదు, నా వల్ల కావట్లేదు, మానుకుందాం అనుకున్నాను, కానీ ప్రార్థన చేయకుండా, మందిరానికి రాకుండా, ప్రకటించకుండా, పాడకుండా, పరిచర్య చేయకుండా, అర్పణివ్వకుండా, సాక్ష్యం పలకకుండా ఉండాలని అనుకున్నాను, కానీ నా వల్ల కావట్లేదు. అందుకని ఓర్చి కొద్ది రోజులు భరిస్తే ఈ మంట తగ్గిపోతుందేమో అనుకున్నాను, నా వల్ల కావట్లేదు. అందుకని ఏం చేస్తాను? ఇప్పుడు చెప్తాను, ఇంకా పాడతాను, ఇంకా ప్రార్థన చేస్తాను, స్తుతిస్తాను, అర్పణిస్తాను, సాక్ష్యం పలుకుతాను, పరిచర్య చేస్తాను, నీ దగ్గర ఏమి తీర్మానం చేశాను అవన్నీ చేస్తానయ్యా. ఈ మంట తీసేయి, ఈ అగ్ని తీసేయి, ఈ మంట నేను తట్టుకోలేను, నా వల్ల కావట్లేదు అన్నాడంట. ఎప్పుడైతే ప్రార్థించాడో, ఎప్పుడైతే ప్రకటించాడో, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని చదివాడో, ఎప్పుడైతే సాక్ష్యం పలికాడో, ఎప్పుడైతే దేవునికి అర్పణిచ్చాడో, అప్పుడు ఏమైపోయిందంట? అగ్ని అంతా చల్లారిపోయిందంట. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. మీ హృదయాల్లో ఎంతమందికి ఈ మంట మండుతా ఉన్నదో మీరు పరీక్ష చేసుకోండి. మీరు ఏమనుకుంటున్నారు? నాకేమైనా హార్ట్ అటాక్ వస్తుందేమో, నాకేమైనా గ్యాస్ ప్రాబ్లం ఉందేమో, నాకేమైనా రక్తం తక్కువైందేమో, నాకు ఇంకేమైనా అయిందేమో అని ఏమేమో మీరు ప్లాన్లు చేసుకుంటూ, మీరు ఎన్ని ప్లాన్లు చేసినా తగ్గ ప్రసక్తి ఉండదు ప్రియులారా. దేవుణ్ణి చల్లబరిచేంత వరకు మీ హృదయంలో మంట చల్లారే ప్రసక్తే ఉండదు. మీరు కడగబడాలి, మీరు పాపాలు ఒప్పుకోవాలి, ఏమేమి తీర్మానం చేశారో ఆ ప్రకారం ఉండాలి. అంతవరకు దేవుడు వదిలే ప్రసక్తుడు. మనశ్శాంతిగా ఉండనీయడు, నిద్రపోనీయడు, నీళ్ళు తాగనీయడు, సంతోషంగా ఉండలేవు. డబ్బులు ఉంటాయి, ఉద్యోగం ఉంటుంది, ప్రమోషన్ ఉంటుంది, వెండి బంగారాలు ఉంటాయి, భార్య ఉంటుంది, భర్త ఉంటాడు, కుమారుడు ఉంటాడు, కుమార్తె ఉంటుంది, ఇల్లు ఉంటుంది, పొలం ఉంటుంది, అన్ని సవ్యంగా ఉంటాయి.
కానీ నీ హృదయంలో మంట చల్లారదు, మనశ్శాంతి ఉండదు. ఎందుకో నీకు తెలియదు. ఎందుకంటే ఈ మంటే దేవుని దగ్గర నువ్వు చేసినటువంటి తీర్మానాలు మానివేసినందుకు దేవుడు ఈ భక్తునికి పుట్టించినటువంటి మంటే నీ హృదయంలో పెట్టాడు. ఈ మంట నీలో మండుతూ ఉందంటే నిజమైన సాక్ష్యం నువ్వు కలిగి ఉన్నావు. దేవుడు నీ ద్వారా మహిమ పొందాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకే నీ హృదయంలో ఈ మంట ఉంచాడు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 2-3 వచనాలు చదువుకుందాం. మహోన్నతుడగు దేవుడు నా ఎడల అద్భుతములను సూచక క్రియలను మీకు తెలియజేయుటకు నాకు మనస్సు కలిగెను. అద్భుతములను సూచక క్రియలను మీకు తెలియజేయుటకు నాకు మనస్సు కలిగెను. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యము శాశ్వతమైనది అని చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. దానియేలు భక్తుడు కూడా దేవుని సన్నిధిలో ఆయనకు మనస్సు కుదిరిందంట. ఈయన అంటూ ఉన్నాడు, నా ఎడల ఆయన చేసినటువంటి అద్భుతములను సూచక క్రియలను మీకు తెలియజేయటకు నాకు మనసు కుదిరింది. దేవుని యొక్క కార్యాలు ఎలాంటివని అంటూ ఉన్నాడు? బ్రహ్మాండమైనవంట. బ్రహ్మాండమైనటువంటి కార్యాలు దేవుడు నీ జీవితంలో చేసి చూపించాడు. ఆ బ్రహ్మాండమైనటువంటి కార్యాలన్నీ కూడా వివరించవలసి ఉన్నది ప్రియులారా. అందుకే భక్తుడైనటువంటి దానియేలు వివరిస్తాను నేను. ఏమి కలిగి ఉంటుంది ఈయనకి? ఈయనకు కూడా హృదయంలో మంట పుట్టి ఉంటుంది. అందుకే ఆ మంట తట్టుకోలేక ఈరోజు నాకు మనసు వచ్చింది. దేవుడు నా జీవితంలో చేసినటువంటి అద్భుత విషయాలన్నీ కూడా, సూచక క్రియలన్నీ కూడా చెప్పడానికి నాకు మనసు కలిగింది. కాబట్టి అవన్నీ మీకు చెప్పేస్తానని అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఇవన్నీ మీరు చెప్పేంత వరకు భక్తులైనటువంటి ఇర్మియా జీవితమే కాదు, దావీదు జీవితమే కాదు, దానియేలు జీవితమే కాదు, మనందరి జీవితాల్లో కూడా ఇలాంటి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరుగుంటాయే లేదా? అంటే మన దేవుడు దహించు అగ్ని. మన దేవుని కార్యాలు కూడా అగ్ని వంటివి ప్రియులారా. అందుకని మీరు ఎంత లోపల పెట్టుకున్నా అవి ఉండేవి కాదు. నువ్వు ఒక్కదానివే 4 సార్లు చేయించుకుంటే ఎట్లా చెప్పని? బుర్ర పని చేయాలి కదా. ఏం చేయాలి? ప్రార్థన చేయించుకునేటప్పుడే నీ ప్రాబ్లం ఎన్ని, 1, 2, 3, 4, 5 అన్నీ చెప్పేయండి ఒకేసారి. అన్నీ చెప్పి ప్రార్థన చేయించుకోవాలి. అప్పుడు నెక్స్ట్ వాళ్ళకి టైం ఉంటుంది కదా. అయితే దేవుడు మన మీద కోప్పడ్డు ప్రియులారా, ఆయన ఆలకిస్తాడంట. ఇంత మంచి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి దేవుని యొక్క కృపలు, ఆశీర్వాదాలు పొందుకుందాం. భూమి మీద బ్రతికినంత కాలం దేవునికి ఇష్టముగా, యోగ్యముగా ఉండడానికి ప్లాన్ చేద్దాం. తలవంచండి, అన్ని ఆశీర్వాదాలు మన మీద తప్పకుండా కుమ్మరిస్తాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.